హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. మ్యాచ్ నెంబర్ 57 సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో అయితే మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే సిఎస్కే టీమ్ కి డెడ్ రబ్బర్ మ్యాచ్ లాంటిదని చెప్పాలి. వాళ్ళకి గెలిచినా గెలకపోయినా ఎలాంటి ప్రయోజనం అయితే లేదు. కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ కోసమైనా వాళ్ళ ప్రైడ్ కోసమైనా ఈ మ్యాచ్ గెలవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఎందుకంటే సిఎస్కే టీం గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితులు అయితే ఐపీఎల్లో లేదు. గతంలో వాళ్ళు పర్ఫామ్ చేయని టోర్నమెంట్లు ఉన్నాయి, కానీ మరి ఇంత దారుణంగా సిఎస్కే టీం అయితే నాకు తెలిసి ఎప్పుడు పర్ఫామ్ చేయలే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ కోసమైనా ఆ ప్రైడ్ కోసమైనా సరే సిఎస్కే టీం అయితే బెటర్గా పర్ఫామ్ చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే టీం ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూసాం. ఈ సీజన్లో ఎప్పుడు కూడా సిఎస్కే దగ్గర నుంచి అంత మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ రాలా. లాస్ట్ మ్యాచ్లో మంచిగా పర్ఫామ్ చేశారు, కాకపోతే లాస్ట్లో మళ్ళీ దెబ్బతిన్నారు. కానీ వాళ్ళు గెలిచిన మ్యాచ్లో కంటే కూడా లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే టీం అయితే ఈ సీజన్లో మంచిగా పర్ఫామ్ చేసింది. కాబట్టి అదే ఫామ్ని ఈ మ్యాచ్లో కూడా సిఎస్కే టీం అయితే కంటిన్యూ చేయాలని చూస్తారు. ఇక అదర్ హ్యాండ్ కేకేఆర్ టీం విషయానికి వస్తే ఈ మ్యాచ్ మాత్రం వీళ్ళకి డెస్పరేట్గా గెలవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్ కనుక కేకేఆర్ టీం అయితే ఓడిపోతే వాళ్ళ యొక్క టోర్నమెంట్లో నుంచి ఐ మీన్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అవుట్ అయినట్టు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే టోర్నమెంట్లో మొత్తం 5 మ్యాచ్లు అయితే గెలుచున్నారు. 11 మ్యాచ్ల్లో వాళ్ళు ఇంకా మిగిలి ఉన్న 3 మ్యాచ్లు గెలిస్తేనే వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఈ 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తారా అంటే అది చెప్పలేము. కాకపోతే వాళ్ళు కాంపిటీషన్లో ఉండాలంటే కేకేఆర్ టీం అయితే ఖచ్చితంగా ఈ 3 మ్యాచ్లు అయితే 100% గెలవడానికి అయితే ట్రై చేయాలి. ఇక రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే ఓవరాల్గా అయితే 31 మ్యాచ్లు అయితే జరిగాయి. అందులో సిఎస్కే లీడింగ్ విత్ 19 మ్యాచెస్ అండ్ కేకేఆర్ అయితే 11 మ్యాచ్లో గెలిచింది. ఒక్క మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. కాబట్టి ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే ఖచ్చితంగా సిఎస్కే టీంకి అయితే ఫేవర్గా ఉంది. అయితే లాస్ట్ 5 మ్యాచెస్లో మాత్రం సిఎస్కే టీం 2 మ్యాచ్లో గెలిస్తే కేకేఆర్ టీం అయితే 3 మ్యాచ్లో గెలిచింది. అంతేకాకుండా ఈ సంవత్సరం సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది చేపాక్లో. ఆ మ్యాచ్లో అయితే కేకేఆర్ టీం అయితే చాలా డామినేటింగ్గా సిఎస్కేని అయితే ఓడించిందని చెప్పాలి. మనకు ఆ మ్యాచ్లో కనుక ఒకసారి చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసి సిఎస్కే 103 పరుగులు మాత్రమే చేసింది 20 ఓవర్లకి. ఆ తర్వాత కేకేఆర్ టీం అయితే 10 ఓవర్స్లోనే చేస్ చేసింది. ఆ మ్యాచ్లో సునీల్ నారాయణ అయితే ఇటు బ్యాట్తోనూ ఇటు బాల్తోనూ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. కాబట్టి రీసెంట్ ఫామ్ అయితే ఖచ్చితంగా కేకేఆర్కి అయితే ఫేవర్గా ఉందని చెప్పాలి. ఇక మ్యాచ్ జరగబోయే ఈడెన్ గార్డెన్స్లో పిచ్ ఎలా ఉండబోతుంది, టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలంటే ముందుగా ఈడెన్ గార్డెన్స్లో ఈ రెండు టీమ్స్ మధ్య రికార్డు కనుక చూసుకుంటే ఈడెన్ గార్డెన్స్లో సిఎస్కే మరియు కేకేఆర్ మధ్య మొత్తం 10 మ్యాచ్లు జరిగాయి. అందులో సిఎస్కే టీం 4 మ్యాచ్లో గెలిస్తే కేకేఆర్ టీం అయితే 6 మ్యాచ్లో గెలిచింది. కాబట్టి ఈడెన్ గార్డెన్స్లో కూడా కేకేఆర్కే కాస్త బెటర్ అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇక పిచ్ కనుక చూస్తే ఇక్కడ స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ ఉండబోతుంది, కాకపోతే బ్యాటింగ్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. అవుట్ఫీల్డ్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎక్కువ రన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ టాస్ విషయానికి వస్తే మాత్రం మనకి టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. కానీ కాకపోతే ఈ సీజన్ మొత్తం టాస్ గెలిస్తే ఎవరైనా సరే సెకండ్ బ్యాటింగే తీసుకుంటున్నారు. కాకపోతే మనకి ఈడెన్ గార్డెన్స్లో మాత్రం ఇప్పటివరకు ఈ సీజన్లో 5 మ్యాచ్లు జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే 4 సార్లు గెలిచింది. ఒక్క మ్యాచ్లో మాత్రమే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. అదేంటంటే ఆ మ్యాచ్ కూడా మనకి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరిగింది కదా ఈ సీజన్ స్టార్టింగ్లో. ఆ ఒక్క మ్యాచ్లోనే ఆర్సీబీ టీం అయితే చేజింగ్ చేసి గెలిచింది. మిగిలిన అన్ని మ్యాచ్లు కూడా ఈ గ్రౌండ్లో ఈ సంవత్సరం ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచినవే. కాబట్టి టాస్ అనేది అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏం కాదు. ఒకవేళ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 200 లేదా 210 కనుక బోర్డు మీద పెట్టగలిగితే ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవచ్చు. ఇక రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏమైనా మార్పులు ఉంటాయంటే ముందుగా కేకేఆర్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో చాలా నారోగా 1 రన్ తేడాతో అయితే విజయం సాధించారు ఆర్ఆర్ టీంకి అగైనెస్ట్గా. ఖచ్చితంగా కేకేఆర్కి అయితే ఇది మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుందని చెప్పాలి. అలాగే కేకేఆర్ టీంలో ఆండ్రీ రషెల్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఒక 50 కొట్టి ఒక మ్యాచ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. కాబట్టి వాళ్ళకి టీంలో స్టిల్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేకేఆర్ టీంలో వాళ్ళ బ్యాటింగ్లో కాస్త ఇన్కన్సిస్టెన్సీ అయితే ఉంది. వెంకటేష్ అయ్యర్ లాంటి వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. అలాగే వాళ్ళ ఓపెనర్స్ అయితే చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తున్నారని చెప్పాలి కేకేఆర్ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్స్ అయితే ఇప్పటి వరకు ఈ సీజన్లో ఒక మంచి పార్ట్నర్షిప్స్ అయితే నెలకొల్పడం నాకు తెలిసి సిఎస్కే మ్యాచ్లోనే అనుకుంటా మనకి సునీల్ నారాయణ్ మరియు డెకాక్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ తర్వాత మాత్రం ఇప్పటి వరకు ఈ సీజన్లో కేకేఆర్ ఓపెనర్స్ అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే క్రియేట్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా కేకేఆర్ ఓపెనర్స్ విషయంలో అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇటు రెహమాన్లో గుర్బాజ్ కానీ సునీల్ నారాయణ కానీ అంత మంచిగా అయితే పర్ఫామ్ చేయట్లా. సునీల్ నారాయణ అయితే క్విక్గా స్టార్ట్ చేస్తున్నాడు, కానీ తను కూడా ఒక మంచి లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోతున్నాడు. అలాగే గుర్బాజ్ కూడా అంత ఫ్లూయెంట్గా కనిపించట్లేదు. కాబట్టి కేకేఆర్ బ్యాటింగ్లో ఓవరాల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బౌలింగ్లో మాత్రం పర్లేదు, బాగానే పర్ఫామ్ చేస్తారని చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళ మిస్టరీ స్పిన్నర్స్ ఇద్దరు కూడా
ఎప్పుడు కూడా మినిమం కన్సిస్టెంట్ బౌలర్స్ అని చెప్పాలి. సునీల్ నారాయణ కానీ వరుణ్ చక్రవర్తి కానీ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అలాగే లాస్ట్ మ్యాచ్లో మోయిన్ అలీని తీసుకొచ్చారు, తను కూడా బాగానే పర్ఫామ్ చేశాడు. కాకపోతే తనైతే ఒక ఓవర్లో 5 సిక్స్లు ఇచ్చారు అని అంటున్నారు, కానీ తను ఆ ఒక్క ఓవర్ మినహాయిస్తే మిగిలిన 2 ఓవర్స్ అయితే చాలా బాగా వేసాడు. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా మోయిన్ అలీనే కంటిన్యూ చేస్తారు, తన ప్లేస్లో వేరే బౌలర్ని తీసుకోరు. ఇక వీళ్ళ లైక్లీ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే సునీల్ నారాయణ మరియు రెహమాన్ గుర్బాజ్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో అజింక్య రహానే, నెంబర్ 4లో యాంగ్రిష్ రఘువంశీ, 5లో వెంకటేష్ అయ్యర్, 6లో ఆండ్రే రషెల్, 7లో రింకు సింగ్, 8లో రమణ్ దీప్ సింగ్, 9లో మోయిన్ అలీ, 10లో హర్షిత్ రాణా, 11లో వైభవ్ అరోరా అయితే టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వరుణ్ చక్రవర్తి అయితే ఆడతాడు. ఇక అదర్ హ్యాండ్ సిఎస్కే టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్లో బాగానే పర్ఫామ్ చేశారు. కాకపోతే జస్ట్ 2 runs తేడాతో అయితే ఓడిపోయారు. లాస్ట్లో కాస్త తడబడ్డారు, కానీ వాళ్ళకి ఆ మ్యాచ్లో ఆయుష్ మాత్రే లాంటి ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ అయితే దొరికాడని చెప్పాలి. తనైతే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు నిజంగా. అలాగే జడేజా కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, కానీ తనైతే మ్యాచ్ని అయితే ఫినిష్ చేయలేకపోయాడు. ఇక అలాగే షేక్ రషీద్ అయితే ఫెయిల్ అవుతున్నాడు. అలా తన నుంచి అంత మంచి ఇన్నింగ్స్లు అయితే రాలేదు ఈ సీజన్లో ఇప్పటివరకు. తనకి ఛాన్స్లు ఇచ్చారు, కానీ తనైతే ప్రూవ్ చేసుకోలేదు. మేబీ ఈ మ్యాచ్లో కూడా షేక్ రషీద్నే కంటిన్యూ చేస్తారనుకోండి. అలాగే శ్యామ్ కరణ్ అయితే ఇంతకు ముందు మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, కానీ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. అలాగే డివాల్ బ్రేవిస్ కూడా లాస్ట్ మ్యాచ్లో అంతగా పర్ఫామ్ చేయలేదు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే సిఎస్కే బ్యాటింగ్లో కూడా ఇన్కన్సిస్టెన్సీ ఉంది. కాకపోతే ఆయుష్ మాత్రే లాంటి ఒక మంచి బ్యాట్స్మెన్ అయితే ఈ టీంకి దొరికాడు. అలాగే జడేజా ఫామ్లోకి వచ్చాడు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే సిఎస్కే బౌలింగ్లో కూడా లాస్ట్ మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ అయితే దారుణంగా రన్స్కి వెళ్ళిపోయాడని చెప్పాలి. 4 overs వేసి ఆల్మోస్ట్ 66 runs పైన ఇచ్చాడు. కాకపోతే బతిరాన్ అయితే లాస్ట్ మ్యాచ్లో మంచి బౌలింగ్ వేసాడు. తనైతే 4 overs వేసి 36 runs మాత్రం ఇచ్చాడు. ఆ 36లో కూడా తను వేసిన ఆఖరి ఓవర్లో 21 runs ఇచ్చాడు. కాబట్టి మనకి పతిరాన్ అయితే ఫస్ట్ 3 overs ఆల్మోస్ట్ ఒక 13 runs ఇచ్చాడు. అలాగే అన్షుల్ కాంబోజ్ కూడా పర్లేదు, మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. కాబట్టి సిఎస్కే బ్యాటింగ్తో కంపేర్ చేస్తే బౌలింగ్ అయితే పర్లేదు, బాగానే ఉందని చెప్పాలి. ఇక సిఎస్కే లైక్లీ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఆయుష్ మాత్రే మరియు షేక్ రషీద్ అయితే ఓపెన్ చేస్తారు. 3లో శ్యామ్ కరణ్, 4లో డివాల్ బ్రేవిస్, 5లో రవీంద్ర జడేజా, 6లో శివం దూబే, 7లో మహేంద్ర సింగ్ ధోని, 8లో దీపక్ హుడా, 9లో అన్షుల్ కాంబోజ్, 10లో నూర్ అహ్మద్, 11లో ఖలీల్ అహ్మద్ అయితే టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మతీషా పత్రాన్ అయితే కంటిన్యూ అవుతాడు. ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్ ఏమన్నా టీంలోకి తీసుకొస్తారేమో చూడాలి. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్లో స్పిన్నర్స్కి అయితే కాస్త ఎక్స్ట్రా హెల్ప్ ఉంటుంది. కాబట్టి జడేజా మరియు నూర్ అహ్మద్తో పాటు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనకి కేకేఆర్ టీంలో అయితే లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇక ఈ 2 టీమ్స్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం మనకి ముందుగా బ్యాటింగ్లో కనుక చూసుకుంటే 2 టీమ్స్లో అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే 2 టీమ్స్లో బ్యాటర్స్ అయితే ఇన్కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. కాకపోతే కేకేఆర్ దగ్గర అయితే మనకి బెటర్ బ్యాటింగ్ డెప్త్ అయితే ఉంది. ఎందుకంటే నెంబర్ 9లో మోయిన్ అలీ అయితే ఆడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సిఎస్కే టీంతో కంపేర్ చేస్తే కేకేఆర్ దగ్గర అయితే బెటర్ బ్యాటింగ్ డెప్త్ ఉంది. అలాగే ఫామ్ కూడా సిఎస్కే బ్యాటర్స్తో కంపేర్ చేస్తే కేకేఆర్ బ్యాటర్స్ అయితే బెటర్ ఫామ్లో ఉన్నారని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్లో ఆయుష్ మాత్రే మరియు రవీంద్ర జడేజా మినహాయించి మిగిలిన బ్యాటర్స్ ఎవరు కూడా సిఎస్కే టీంలో అంతగా పర్ఫామ్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా కేకేఆర్ టీం అయితే బ్యాటింగ్లో కాస్త బెటర్గా ఉంది. బౌలింగ్లో చూసుకుంటే మాత్రం 2 టీమ్స్ అయితే ఈక్వల్గానే ఉన్నాయని చెప్పాలి. కాకపోతే సునీల్ నారాయణ్ మరియు వరుణ్ చక్రవర్తికి ఇక్కడ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ గ్రౌండ్లో. కాబట్టి ఖచ్చితంగా స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా కేకేఆర్ టీమే కాస్త హెడ్ అయితే ఉందని చెప్పాలి. వీళ్ళకి తోడు లాస్ట్ మ్యాచ్లో మోయిన్ అలీ అయితే మంచి బౌలింగ్ వేసాడు. తను 5 సిక్స్లు ఇచ్చాడు, కానీ అంతకుముందు తను వేసిన 2 ఓవర్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కాబట్టి స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి సిఎస్కే టీంతో కంపేర్ చేస్తే కేకేఆర్ దగ్గర బెటర్ బౌలింగ్ అయితే ఉంది. అలాగే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఇటు మతీషా పత్రానా మరియు ఖలీల్ అహ్మద్ అయితే ఉన్నారు. ఇటు మనం చూసుకుంటే వైభవ్ అరోరా మరియు హర్షిత్ రాణా లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి బోతార్ అయితే 2 టీమ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయని చెప్పాలి ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో కేకేఆర్ టీంకి అయితే ఖచ్చితంగా కాస్త స్లైట్ ఎడ్జ్ అయితే ఉంది అని అనిపిస్తుంది. అలా కాకుండా సిఎస్కే టీం వాళ్ళు ఇంకా నథింగ్ టు లూజ్ అనే ఫార్ములాతో అటాక్ చేస్తే లాస్ట్ మ్యాచ్లో ఎలా ఆడారు ఆర్సీబీతో, అలాగే ఈ మ్యాచ్లో కూడా మంచిగా అటాకింగ్గా బ్యాటింగ్ చేయగలిగితే సిఎస్కే టీం కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనకి టీం పరంగా చూసుకున్నా, ఫామ్ పరంగా చూసుకున్నా కేకేఆర్ టీం అయితే కాస్త బెటర్ ఫామ్లో ఉందని చెప్పాలి.